ఏపీలో అల్లర్లపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధమైంది. కాసేపట్లో డీజీపీని కలిసి సిట్ బృందం ఈ నివేదికను అందించనుంది. మధ్యాహ్నం సీఎస్ ద్వారా సీఈఓ, సీఈఎస్కి ప్రాథమిక నివేదిక అందించనున్నారు. పూర్తిస్థాయి నివేదిక ఇచ్చేందుకు సిట్ గడువు కోరింది. 3 జిల్లాల్లో 2 రోజుల పాటు సిట్ బృందం పర్యటించింది. ఈ పర్యటనలో భాగంగా నేతలు, స్థానికులు, పోలీసులను సిట్ విచారించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్ ఆమెరీ, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల తర్వాత జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి ఇప్పటికే సిట్ నివేదిక సిద్ధమైనటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో ప్రాథమిక నివేదికను ఏదైతే ఎన్నికల కమిషన్ కి సమర్పించేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే సిట్ కి సంబంధించినటువంటి 3 టీములు 3 ప్రాంతాల్లో కూడా పరిశీలన జరిపి క్షేత్రస్థాయిలో అనేక వివరాలను అడిగి తెలుసుకున్న తర్వాత ఒక ప్రాథమిక నివేదికను సిద్ధం చేసి ప్రస్తుతానికి సిట్ అధిపతి అయినటువంటి బ్రిజులాలకి దాన్ని సమర్పించాయి. 10 గంటలకి వాస్తవంగా అయితే 10 గంటలకే దాన్ని చీఫ్ సెక్రటరీకి ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతానికి సిట్ అధికారులంతా కూడా సమావేశమయ్యారు. బ్రిజులాల ఆధ్వర్యంలో తయారు చేసినటువంటి ప్రాథమిక నివేదికను మరి కాసేపట్లో చీఫ్ సెక్రటరీకి అందజేశారు. సో చీఫ్ సెక్రటరీ తోటి ఆ ప్రాథమిక నివేదికలో ఉన్నటువంటి అంశాల పట్ల చర్చించిన తర్వాత దాన్ని సీఈఓకి అలాగే సిఈసికి ఇద్దరికి కూడా అందజేసేటటువంటి పరిస్థితి. అయితే ఇది ప్రాథమిక నివేదిక మాత్రమే, ఎందుకంటే ప్రస్తుతానికి సమయం సరిపోకపోవడం వల్ల పూర్తి నివేదికను అందించేందుకు కాస్త గడువు కావాలని చెప్పేసి సిట్ సిఈసిని కోరేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 2 రోజుల పాటు 3 ప్రాంతాల్లో కూడా 3 టీములుగా విడిపోయినటువంటి సిట్ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపైతే ప్రాథమిక నివేదికను అందజేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ప్రాథమిక నివేదికను బట్టి మనకు తెలుస్తోంది ప్రస్తుతానికి కొంతమంది మీద కేసులు, మరికొంతమంది మీద కూడా కేసులు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ లో మరికొన్ని సెక్షన్లు కూడా చేర్చేటటువంటి అవకాశాలు తెలుస్తుంది. అయితే ఈ ప్రాథమిక నివేదికలో హైలైట్ గా ఈ ఘటనలకి కారణం పోలీసుల నిర్లక్ష్యము, అంతేకాకుండా భద్రతా వైఫల్యాలే కారణం అని చెప్పేసి సిట్ అధికారులు ఫైనల్ గా తేల్చినట్టు తెలుస్తోంది. సో ఈ అంశాన్ని ప్రముఖంగా వాళ్ళు తమ నివేదికలో పెట్టినట్టు సమాచారం. ఎందుకంటే పోలీసులు సరిగా స్పందించకపోవడం వల్ల ఈ ఘటనలు జరిగాయని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. మరోపక్క ఆయా ప్రాంతాల్లో అధికార పార్టీకి అంటకాగుతూ ఉన్నటువంటి పోలీసులు అలాగే అధికారులకు సంబంధించినటువంటి వివరాలను కూడా ఇప్పటికే సిట్ అధికారుల బృందం చాలా రహస్యంగా సేకరించినటువంటి పరిస్థితి. సో వాటి వివరాలను కూడా సిఈసికి అందజేయబోతున్నారు. దీంతో మరికొంతమంది పోలీసుల మీద కూడా కఠిన చర్యలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లో అయితే ఈ ప్రాథమిక నివేదికను అందించేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజు.